మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చిన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి భౌతిక కాయాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణదేవిపేట అల్లూరి సమాధి ఉందని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా జీవో ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు పార్క్ ను అభివృద్ధి చేశామని, క్షత్రియ సోదరుల సహకారంతో అక్కడ పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేటి తరానికి పిల్లలకు అల్లూరి చరిత్ర తెలిసేలా పాఠ్యాంశాల్లో ఆయన పోరాట ఘట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని కొనతాల రామకృష్ణ కోరారు. అతని గురించి ఎప్పుడు మాట్లాడినా ఉద్రేకంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. అది చిన్న వయసులోనే అతనికి ఏమి సంబంధం లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక విప్లవం స్టార్ట్ చేసి ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నటువంటి మహావీరుడు. అతను చనిపోయిన సంగతి తెలుసు. ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. హిస్టరీ అదొక పెద్ద స్టోరీ. అయితే అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి మన కృష్ణదేవిపేట అంటే మన కేడీపేట అంటే అక్కడ సమాధి చేశారు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేయాలని చెప్పి, గవర్నమెంట్ ఫంక్షన్గా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జీవో వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈరోజు మనం కృష్ణదేవిపేటలో అక్కడ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక మంచి పార్క్ డెవలప్ చేసాం. అక్కడ కూడా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మన క్షత్రియ సోదరులే పెద్ద విగ్రహాన్ని పెట్టారు. అక్కడ సమాధులు ఉన్నాయి. దాన్ని ఒక టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఎంపీ గారు కానీ చాలామంది పెద్దలు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మన ఎంపీ గారే కాదు, విజయనగరం ఎంపీ గారు, ఇంకో ఎంపీగా అందరూ కూడా మనకి ఆర్థికంగా సాయం చేస్తారు. అది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేసి ఇప్పుడే చేసాం చాలు. ఆ దృష్టిలో అయితే ఇంకా చెయ్యాలి. ఏం చేయాలంటే మనకు లంబసింగి పక్కన ఉంది. లంబసింగి ప్రతి సంవత్సరం కూడా సీజన్లో 150,000 మంది వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 160,000 మంది లంబసింగి వచ్చారు. వేసవి మంచి చలికాలంలో. నా ఉద్దేశం ఏంటంటే లంబసింగి ఇక్కడ 14 కిలోమీటర్లు. లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్కి రావాలి, వచ్చి రావాలంటే దాన్ని డెవలప్ చేయాలి. సీతారామరాజు అందరూ మనిషి, అందరికి కావాల్సిన వ్యక్తి, అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలి. నా ఉద్దేశం అది. టూరిస్టులు అందరూ కృష్ణదేవిపేట వస్తే నర్సీపట్నంలో ఒక హాల్ట్ ఉంటారు. 1,00,000 మంది నర్సీపట్నంలో హాల్ట్ ఉంటే నర్సీపట్నంలో ఎంత వ్యాపారం జరుగుతుందండి? పట్టణంలో దిగుతారా, భోజనాలు చేస్తారా, టిఫిన్లు చేస్తారా, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? మళ్ళీ నర్సీపట్నంకి వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేయాలండి. అప్పుడు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు గారు మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో జరిగింది. ఎలాగైనా మహానుభావుడికి నివాళులు అర్పించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ, అలాగే ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి దగ్గర కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుతున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. మన భీమవరంలో, వెస్ట్ గోదావరి భీమవరంలో ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి పెద్ద విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అయితే అందరూ కూడా పాల్గొని అతని స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ
ఇప్పుడు పెద్దలు